ప్రతి ఒక్క ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు అఫిలియేటర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మై నేమ్ ఈజ్ పులి నరహరి. మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి. ఫ్రెండ్స్, నిజంగా మనకు ఈ మధ్యన జరిగినటువంటి 360 వెబినార్స్ కానీ, మనకు యాష్ గారు వచ్చినటువంటి ఓకనెక్ట్ వెబినార్స్ కానీ, వాటి గురించి కొంచెం వివరించిస్తాను. మనకు చాలా మంచి విషయాలే జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే మనకు మంచి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకి మొన్న మనకు రీసెంట్లో జరిగిన ఓకనెక్ట్ వెబినార్ కనుక మనం చూసుకుంటే, మన యాష్ గారు వచ్చి మనకు మంచి ఏది ముందు కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ కాబోతున్నాయి నెక్స్ట్ వీక్ అని చెప్పారు. అంటే మనకు ఈ వీక్లో ముందు జరుగుతాయి కాబట్టి అది మనకు మంచి విషయమే. మనకు మైండ్ బ్లోయింగ్ అనే విషయాలు కూడా వస్తాయని చెప్పారు. అందులో ఇంకొకటి ఏంటంటే, ఒక 2 వారాలు నేను రాకపోవచ్చు అని కూడా చెప్పారు. అంత మాత్రాన మనకు అప్డేట్స్ రాకుండా ఉండవు అనేది చెప్పలేదు. మనకు అప్డేట్స్ అనేది మనకు 360 వెబినార్లో మన క్రిస్ జాన్సన్ గారు, మార్టీ గారు మరియు రెడ్ సార్ వీళ్ళు మనకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. అన్నీ 1 by 1 జరుపుకుంటూ పోతూనే ఉంటాయి. అలాగే నిన్న పోస్ట్ మ్యాన్ అనే ఒక మనకు ఓకనెక్ట్ మీటింగ్లో దాంట్లో రామాంజనేయులు సార్ వచ్చేది ఉండే. ఏదో కొన్ని కారణాల వల్ల వర్షం పడడం వల్ల సార్ రాలేకపోయారు. అలాగే మన జీవి రావు సార్ గారు వచ్చారు. చాలా బాగా చెప్పారు. మనకు మన యొక్క అంటే డౌట్స్ అంటే ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారు అంటే ఎప్పుడు వస్తుంది అనే ఇదితోటి ఉన్నారు. కాబట్టి సార్ చాలా బాగా మంచిగా వివరించారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఇంత పెద్ద $1 బిలియన్ బిజినెస్ను ఎవరైనా వదులుకోరు. కాబట్టి మనకు అలాంటి ప్రాబ్లమే లేదు. ఒక లాజిక్గా ఆలోచించండి. మనము అందులో చిన్న ఇది కాబట్టి మనకు దీని మీద సందేహమే అవసరం లేదు. ప్రతి ఒక్కరు నిశ్చింతగా ఉండండి. మనము ప్రతి ఒక్కరము విన్ అవుతాము. కాబట్టి ఇందులో ఏమాత్రం సందేహం లేదని చెప్పారు. మరియు మనకు ఓమెయిల్ కనుక మనకు యాప్ రూపంలో వస్తే ఇంకా చాలా బాగా ఉంటుంది. మనకు మన యొక్క ఓమెయిల్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వీడియో మెయిలింగే కానీ, మనకు స్పీచ్ టు టెక్స్ట్ కానీ, ఇలా చాలా ఆప్షన్స్, ఫోల్డర్ కానీ, ఇలా ఎన్నో ఆప్షన్స్ అందులో ఉన్నాయి. అది ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనది చాలా ఇది ఉంటుంది అందులో. అది వచ్చినప్పుడు నాకైతే ఫస్ట్ సంతోషించేది నేనే అని చెప్పారు మన జీవీరావు సార్ గారు. నిజంగా ఇది సారే కాదు, ప్రతి ఒక్కరం కూడా సంతోషిస్తాము. ఎందుకంటే యాప్ అనేది వచ్చినప్పుడు అప్పుడు మనకు ఆల్టర్నేట్ జీమెయిల్ బదులు మనం ఓమెయిలే పెట్టుకోవచ్చు. కాబట్టి అప్పుడు మనకు ఇంకా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతోటి, అంటే మీరు ఏమాత్రం నెగిటివ్లోకి వెళ్ళకుండా మీ యొక్క మనసుతోటి ఒక్కసారి ఆలోచించండి. మనోమథనం చేస్తే అన్నీ అర్థమవుతాయి. అంటే మనం 5 years నుండి వెయిట్ చేస్తున్నాము. అలా వెయిట్ చేసినప్పుడు మనకేమర్థమవుతుంది? మన మనసుతోటి ఒక్కసారి ఇంకా ఆలోచిస్తే మనకు దీని మీద ఫుల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క మనసుతోటి ఆలోచించండి. ప్రతి ఒక్కటి ఏ పని చేసినా సరే, ఎందుకంటే ముందుగా వచ్చేది నెగిటివ్సే, ఆ తర్వాతే మనకు పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మనకు పాల సముద్రాన్ని చిలికినప్పుడు కూడా ఫస్ట్ వచ్చింది విషయమే, తర్వాతనే మనకు పాయసం వచ్చింది. కాబట్టి
అమృతం అనేది వచ్చింది. కాబట్టి ప్రతిదీ ఏదైనా సరే మీరు ఏ పని చేసినా కూడా మీ జీవితంలో ఏది చేసినా కూడా ఫస్ట్ వచ్చేది నెగెటివ్సే. తర్వాతనే మనకు పాజిటివ్స్ వస్తాయి. తర్వాతనే మనకు అన్నీ మంచి జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఆలోచన చేయండి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. 100% మనకు ఇది డన్ డీల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవ్వరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాత్రం మీకున్న ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు మీకే కాదు, ప్రతి ఒక్కరికి, నాకు కూడా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడున్న కాలంలో మనం రూ. 10 సంపాదిస్తే రూ. 100 ఖర్చు అవుతుంది. కాబట్టి అందరికీ అన్ని ప్రాబ్లమ్సే ఉన్నాయి. అది అతి త్వరలో మనకు ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి. సార్ ఎప్పుడు ఈ నెలలో వస్తుందా, ఆ నెలలో వస్తుందా అనేది కాదు. ఖచ్చితంగా మనకైతే సక్సెస్ అయితే గ్యారంటీ. కొంచెం అటు ఇటు కావచ్చు తప్ప సక్సెస్ అనేది గ్యారంటీ. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ప్రతి ఒక్క మనిషికి ఉండే ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాని గురించి చింతించకండి. కొంచెం మీరు సంయమనం పాటించండి. ఓపికతోటి, సహనంతోటి ఉంటే ఖచ్చితంగా విజయం మీదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎవ్రీవన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. మరొకసారి మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఇచ్చినటువంటి మన గ్రేట్ విజన్ ఉన్న వ్యక్తి మన CEO యాష్ ముఫారే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు తన ఆరోగ్యం బాగుండాలని భగవంతుణ్ణి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.